నేటి మంచి మాట, తుఫాను గాలికి ఒరిగే చెట్టు వంటి మనిషివి కాదు నీవు. తుఫాను గాలికి నేలపై ఒరిగే చెట్టు వంటి బాధ మనుషులకు కూడా వస్తుంది. తుఫాను గాలికి ఊగిసలాడే చెట్టు ఏ విధంగా తనను తాను రక్షించుకోలేదో, కొంతమంది మనుషులు జీవితాలు కూడా ఈ తుఫాను గాలికి ఊగిసలాడే చెట్టు వంటి దిక్కులేని పరిస్థితుల్లో ఉంటారు. తుఫాను గాలికి ఊగిసలాడే చెట్టుకు ఏ సహాయం ఉండదేమో కానీ, ఒంటరిగా మిగిలిపోయి దిక్కులేని స్థితిలో విలవిలలాడిపోయే జీవితాలకు మాత్రం భగవంతుని భద్రత తప్పనిసరిగా ఉంటుంది. భగవంతునికి తన రూపంలో సృష్టించుకున్న మానవులంటే అమితమైన ప్రేమ. ఒంటరులై మిగిలిపోయిన వారిని, బాధలలో ఉన్నవారిని, కష్టాలలో ఉన్నవారిని, వ్యాధులతో బాధపడుతున్న వారిని తమ వారు సాటి మనుషులు విడిచిపెట్టేస్తారేమో కానీ భగవంతుడు మాత్రం ఎప్పటికీ చేయి విడువరు. బాధలలో, వ్యాధులలో, నిస్సహాయతలో కుమిలిపోతున్న ఓ మనిషి కలత చెందకు. నీవు తుఫాను గాలికి ఊగిసలాడే చెట్టువి కావు. దిక్కు లేకుండా నేలపై ఒరిగిపోవటానికి నువ్వు మనిషివి. భగవంతుని రూపంలో ఉన్న భగవంతుని సంకల్పానివి. నీ ఆక్రందనలో భగవంతుని అండను వేడుకో. భగవంతునిచే కాపాడబడతావు. కలత చెందకు, కలవరపడకు. నీకు తప్పనిసరిగా భగవంతుని రక్షణ ఉంది. భగవంతునికి నీ హృదయంలో స్థానాన్ని ఇచ్చి, నీ హృదయంలో భగవంతుని ప్రతిష్ఠించుకొని ఆనందంగా జీవించు. నీకు ఏ లోటు నీ జీవితంలో రాదు.